హలో బడీస్, మన దగ్గర ఒక 5000 ఉంటే 2 nights 3 daysలో హైదరాబాద్ నుంచి పర్లి వైద్యనాథ్, విశ్వేశ్వర జ్యోతిర్లింగ్, ఔరంగాబాద్, ఎల్లోరా కేవ్స్, షిరిడి, శని శింగ్నాపూర్ కవర్ చేసుకోవచ్చు. అది ఎలాగో పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో వివరించడం జరిగింది. దయచేసి లాస్ట్ వరకు మొత్తం చూడండి. ఫస్ట్ మనం సికింద్రాబాద్ నుంచి ఎవ్రీడే ట్రైన్ ఉంటుంది. థర్స్డే తప్పించి ఎవ్రీడే 4:10 ఉంటుంది. సండే వచ్చేసి 5 o'clock ఉంటుంది. సాయినగర్ షిరిడి ట్రైన్ వచ్చేసి మనం అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నైట్ లోపు 11:20 to 11:50 మధ్యలో దించేస్తుంది పర్లి వైద్యనాథ్ దగ్గర. అక్కడ నుంచి ఒక ఆటో తీసేసుకొని 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ తీసుకుంటారు. టైంని బట్టి నైట్ టైంలో అయితే ఎక్కువ తీసుకుంటారు, డే టైంలో అయితే 20 రూపీస్ దించేస్తారు. అక్కడ నుంచి పర్లి వైద్యనాథ్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ వచ్చేసి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. నార్మల్గా భక్తులకు స్టే అవ్వడానికి అక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. ప్లస్ నార్మల్గా ఓన్లీ ఫ్రెష్ అప్ అవుతామన్నా కూడా అవ్వచ్చు. మాకైతే 100 రూపీస్ ఛార్జ్ చేశారు విత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ కూడా ఇవ్వలేదు. అక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇక పక్కన టెంపుల్ ఉంటుంది కాబట్టి టెంపుల్లో వచ్చేసి అక్కడ 50 రూపీస్ అవి ఫ్లవర్స్ ప్లస్ దేవుడికి సంబంధించిన వస్తువులు కొనుక్కొని అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోయినాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రష్ ఏం లేదు, మనకు ఈజీ ఒక 15 minutesలో దర్శనం అయిపోతుంది. అండ్ గర్భగుడిలో వెళ్ళి మనము లింగాన్ని టచ్ చేయొచ్చు. టచ్ చేసి మనం మన కోరికలను కోరుకోవచ్చు. అండ్ అక్కడ మనకు ఫ్లవర్స్తో పాటు పత్రి కూడా అందుతుంది. దేవునికి ఎంతో ఇష్టమైన పత్రిని కూడా మేము ఎక్కించాము. ఈ లోపల టెంపుల్లోని వ్యూస్ కొన్ని నేను మీకు ఇక్కడ చూపించడం జరిగింది, మీరు చూడొచ్చు. అండ్ ఒకటి ఏంటంటే మెయిన్ గర్భగుడిలో ఫోన్ అయితే మనం అలో లేదు, సైలెంట్లో పెట్టేసుకొని జేబులో పెట్టేసుకోవచ్చు. లోపల ఎన్విరాన్మెంట్ కానీ అంటే సరౌండింగ్స్ కానీ ఎలా ఉన్నాయి టెంపుల్స్లో మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. చూడండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వ్యూ చూడండి. దర్శనం అయిన తర్వాత టెంపుల్ నుంచి మళ్ళీ ఆటో పట్టుకుని రైల్వే స్టేషన్కి వచ్చేసాము. రైల్వే స్టేషన్ అరౌండ్ 7:10కి మనకి ఔరంగాబాద్కి ట్రైన్ ఉంది పల్లి వైద్యనాథ్ స్టేషన్ నుంచి. అక్కడ నుంచి ఔరంగాబాద్ వచ్చేసి 120 లోపు దిగిపోయాము. అక్కడ నుంచి నార్మల్గా మనకి బస్సెస్ ఉంటాయి, ఆర్టీసీ బస్సెస్. అక్కడ ఆర్టీసీ బస్ తీసుకుంటే అరౌండ్ 1 hourలో మనము విశ్వేశ్వర టెంపుల్కి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ పక్కన ఎల్లోరా కేవ్స్ ఉంటుంది. మనం ఎల్లోరా కేవ్స్ దాటుకుని టెంపుల్కి వెళ్ళాలి. అరౌండ్ 1 hourలో అక్కడ కూడా దర్శనం అయిపోయింది కృష్ణేశ్వర్లో. ఇది జ్యోతిర్లింగము. ఇక్కడ కూడా మనము గర్భగుడిలో శివలింగాన్ని టచ్ చేయొచ్చు, ఇష్టమున్న కోరికలు కోరుకోవచ్చు. నేను ఇప్పటివరకు చూసిన జ్యోతిర్లింగాలలో మాత్రము ఇక్కడ మనకి గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని టచ్ చేసే వీలుంది, మిగతా ఎక్కడైతే లేదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. దర్శనం అయిన తర్వాత ఇక్కడ బయట హోటల్స్ ఉన్నాయి. హోటల్లో మేము లంచ్ చేసేసుకొని ఆ పక్కనే అరౌండ్ 1 kilometer ఆటో పట్టేసుకుని వెళ్తే ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్ మీకు తెలిసిందే, ప్రపంచవ్యాప్తిగా గుర్తింపు పొందిన కేవ్స్ ఎల్లోరా కేవ్స్. అజంతా ఎల్లోరా అయితే ఫేమస్, దాంట్లో ఎల్లోరా ఇంకా ఫేమస్. ఎల్లోరా వచ్చేసి మెయిన్ మనకు ఇక్కడ 34 కేవ్స్ ఉంటాయి. 34లో 16th కేవ్ నెంబర్ వచ్చేసి మనకు ఇక్కడ ఏకశిలతో నిర్మించబడిన కైలాసం టెంపుల్. అది పైనుంచి చెక్కుకుంటూ వచ్చారంట. ఇది ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఇక్కడైతే పూజలు అయితే ఇప్పుడు జరగడం లేదు, ఆల్రెడీ విగ్రహాలు అవి అన్నీ ధ్వంసం చేయబడ్డాయి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, వీడియోలో నేను క్లియర్గా చూపించాను. అన్నీ ఎలాగంటే హైట్ నుంచి పైనుంచి కిందికి చెక్కకు రావడము టెంపుల్ని. అండ్ ప్రతి విగ్రహాన్ని క్లియర్గా నీట్గా ప్రతి మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మనకి ఇక్కడ విగ్రహాలు చెక్కబడ్డాయి. ఎలిఫెంట్స్ కానీ, దేవతల నృత్యాలు కానీ, లేకపోతే యుద్ధానికి సంబంధించిన ప్రతిబింబాలు కానీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాంట్లో చాలా వరకు ధ్వంసమైనాయి. బట్ ఈ ఆర్కిటెక్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. మీరు దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే గూగుల్లో క్రోమ్ సెర్చ్ కూడా చేయొచ్చు. అండ్ టెంపుల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడొచ్చు. రష్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ కేవ్స్ వచ్చేసి అరౌండ్ 34 ఉన్నాయి కదా. 34 అంటే మనకి 17 to 34 వన్ సైడ్ ఉంటాయి, 1 to 15 వచ్చేసి వన్ సైడ్ ఉంటాయి. మనం ప్రతి కేవ్ మనం కవర్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఎనర్జీ చాలా ఉండాలి. అండ్ కొంచెం వెదర్ కూల్గా ఉంటే మనకు కొంచెం ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా వరకు శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ వచ్చేసి ఇది జైనులకి, బౌద్ధులకి, హిందువులకి అందరికీ సంబంధించిన దేవాలయాలు అండ్ విగ్రహాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎక్కడ కేవ్స్లో అయినా ఒకటే మతానికి సంబంధించిన విగ్రహాలు మనం చూస్తాము. బట్ ఇక్కడ ఎల్లోరా కేవ్స్లో వచ్చేసి మనకు హిందువులు, బౌద్ధులు, జైనులు ఇలా రకరకాల మతాలకు సంబంధించిన విగ్రహాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ మొత్తం కేవ్స్ కవర్ చేయడానికి నెమ్మదిగా కవర్ చేస్తే ఆల్మోస్ట్ ఫుల్ డే అయిపోతుంది. బట్ మేము ఇక్కడ హాఫ్ డేలో వచ్చేసి కవర్ చేసుకున్నాము తొందరగా. అండ్ అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా మీరు చూడొచ్చు. కేవ్లలో పైనుంచి వాటర్ పడతా ఉంది. ఇక్కడ కవర్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ ఔరంగాబాద్కి వెళ్ళిపోయాము. యాజ్ చేసి 1 hour జర్నీ. 8:15 and 8:20కి 2 trains ఉన్నాయి పూణే ఎక్స్ప్రెస్ ఔరంగాబాద్ నుంచి షిరిడీకి వెళ్ళడానికి. అక్కడ నుంచి ఆ ట్రైన్ పట్టేసుకొని మేము అరౌండ్ 11:50 అలా దిగిపోయాము కొప్పర్గావ్లో దిగి అక్కడ నుంచి ఇంకొక 1 hour జర్నీ ఉంటుంది, అరౌండ్ 30 kilometers షిరిడీకి. ఆటో పట్టుకుని వెళ్ళాము. బట్ నైట్ టైంలో దిగాము కాబట్టి మాకు పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడ నుంచి నార్మల్ అయితే మేబీ తక్కువ ఉండొచ్చు, నైట్ టైంలో కాబట్టి 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ 11:50 అలా మేము అక్కడ దిగేసి వెళ్ళేలోపు అంటే 12:30 అరౌండ్ 1 అయిపోయింది. 1 అక్కడే రెస్ట్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. మార్నింగ్ 5:30 అలా లేచేసి దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ 4:30 to 5 ఆ మధ్యలో కాకడ ఆరతి ఉంటుంది, బట్ అది మాకు మిస్ అయింది ఆరతి మాత్రం. తర్వాత ఇంకా దర్శనం చేసుకోవడానికి అరౌండ్ 1.5 hour టైం పట్టింది. షిరిడీలో అలా దర్శనం చేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి శని శింగ్నాపూర్ వెళ్ళాలి అంటే ట్యాక్సీలు కానీ వెహికల్ మినీ వ్యాన్స్ ఉంటాయి. అక్కడ మనం మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు. నార్మల్గా ప్యాసింజర్స్ ఫిల్ చేసుకొని అరౌండ్ అంటే మినీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఫిల్ అయ్యేంత వరకు అందరినీ ఫిల్ చేసుకొని పర్ హెడ్ 200 రూపీస్ తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు. బట్ మేము అక్కడ నుంచి ఔరంగాబాద్ వెళ్ళి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం కాబట్టి రిటర్న్ షిరిడీకి రాలేదు. 150 రూపీస్లో మాట్లాడుకున్నాము వెళ్ళడానికి.
షిరిడి నుంచి 11:30 కల్లా శనిసింగ్నాపూర్ రీచ్ అయిపోయాము. ఇక్కడ శనిసింగ్నాపూర్లో వచ్చేసి మన వెహికల్ దిగగానే చాలా ఫ్రాడ్ లాగా జరుగుతుంది. ఏ విధంగా అంటే 2,000 3,000 తీసుకొని అక్కడ టెంపుల్కి సంబంధించిన వస్తువులు ఇస్తాము పూజ చేయడానికి, అది ఇది చెప్తారు. మోసపోకండి, జాగ్రత్త చూసుకోండి. మేము మొత్తం జస్ట్ 100 రూపీస్కి చిన్న ఆయిల్ డబ్బు ఇచ్చారు, అది తీసుకొని వెళ్ళి అక్కడ దేవుని దగ్గర పోసేసాము. బట్ ఒకటి ఏంటంటే దేవుని విగ్రహం పైన పోయాలి అంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ అంతా మేము పెట్టలేకపోయాము. నార్మల్గా అక్కడ దేవునికి ఆయిల్ సమర్పించుకునే వాళ్ళు పక్కన ఒకటి పెట్టారు, అక్కడ దాంట్లో ఆయిల్ మేము వేసేసాము. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి నార్మల్గా ఒక ఆటో మాట్లాడేసుకొని పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నాడు. అక్కడ నుంచి శనిసింగ్నాపూర్ నుంచి గోదాగా 50 రూపీస్ ఛార్జ్ అయింది. అక్కడ దిగేసి ఔరంగాబాద్ వెళ్ళే హైవే టచ్ అవుతుంది అన్నమాట. మనం అక్కడ నుంచి మనకి ఔరంగాబాద్కి బస్సెస్ దొరుకుతాయి. అరౌండ్ అక్కడ నుంచి కూడా 1 అవర్ జర్నీ ఉంటుంది. 1 అవర్ జర్నీ చేశాక ఔరంగాబాద్లో దిగేసి అక్కడ మనకి 2 o'clockకి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది మనం హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. మళ్ళీ 4:50కి కూడా ఉంది ట్రైన్ గుంటూరు ఎక్స్ప్రెస్ అనేసి. లేదు మనం ఔరంగాబాద్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అక్కడ మినీ తాజ్మహల్ ఫేమస్ కాబట్టి మనము మినీ తాజ్మహల్ అండ్ మనకి ఫోర్ట్ కూడా ఉంది, ఫోర్ట్ కూడా కవర్ చేసుకొని 8:50కి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. లేదు అంటే సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది, మనకి 2 trains అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి సండే, ట్యూస్డే, థర్స్డే మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సికింద్రాబాద్ వచ్చేసి మండే అండ్ సాటర్డే మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. మనం వెళ్ళే డేస్ టైమింగ్స్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు టికెట్స్. అండ్ మిగతా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అమౌంట్ గురించి కానీ టోటల్ ఛార్జ్ ఎంత అయింది ఏంది అనేసి మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.